చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో రఫేల్ యుద్ధ విమానాలు కీలకంగా వ్యవహరించాయి. రఫేల్ యుద్ధ విమానాలు సుమారు 250 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న శత్రువుల బంకర్లు లేదా స్థావరాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలవు. అందుకే మరిన్ని రఫేళ్లను కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధమవుతోంది. 3,25,000 కోట్ల వ్యయంతో 114 రఫేల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయనుంది భారత్. రఫేల్ కొనుగోలుకు సంబంధించిన ఈ ఒప్పందంతో భారత్ రక్షణ రంగంలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా గత ఏడాది మే నెలలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో రఫేల్ యుద్ధ విమానాలు కీలకంగా వ్యవహరించాయి. సమయంలో రఫేల్ విమానాలు SCALP క్షిపణులను ప్రయోగించినట్టు తెలుస్తోంది. ఇవి సుమారు 250 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న శత్రువుల బంకర్లు లేదా స్థావరాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలవు. రఫేల్ యుద్ధ విమానానికి ఉన్న అత్యంత ముఖ్యమైన రక్షణ వ్యవస్థ స్పెక్ట్రా. ఇది శత్రువుల రాడార్లు, లేజర్లో క్షిపణుల నుంచి వచ్చే ముప్పులను ముందే గుర్తిస్తుంది. శత్రువుల రాడార్ సిగ్నల్స్ ను జామ్ చేయడం ద్వారా విమానం ఎక్కడుందో తెలియకుండా మభ్యపెడుతుంది. దీనివల్ల రఫేల్ శత్రువుల కంటికి చిక్కకుండా దాడులు చేయగలదు. తద్వారా రఫేల్ శత్రువులను సులువుగా నాశనం చేసే వీలు కలుగుతుంది. భారత్కు పొరుగు దేశాలతో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రక్షణ రంగం బలోపేతానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. అందులో భాగంగానే భారత్ ఫ్రాన్స్తో అతిపెద్ద రక్షణ ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు వణుకు పుట్టించిన రఫేల్ యుద్ధ విమానాలను భారీ సంఖ్యలో కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధమైంది. 3,25,000 కోట్ల వ్యయంతో 114 రఫేల్ యుద్ధ విమానాలను భారత్ ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయనుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఈ నెల 18న భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఈ ఒప్పందానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఒకవేళ ఫ్రాన్స్తో ఈ డీల్ ఖరారైతే దేశ చరిత్రలో అతిపెద్ద రక్షణ ఒప్పందంగా నిలుస్తుంది. ఫ్రాన్స్తో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన డీల్ కుదిరితే ప్రపంచంలోనే ఫ్రాన్స్ వెలుపల రఫేల్ విమానాలను అత్యధికంగా నిర్వహించే దేశంగా భారత్ అవతరిస్తుంది. ఈ కొనుగోలు ఒప్పందంలో 114 రఫేల్ యుద్ధ విమానాల్లో 88 సింగిల్ సీటర్ కాగా 26 ట్విన్ సీటర్ యుద్ధ విమానాలున్నాయి. ఈ డీల్లో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే దాదాపు 100 విమానాలను భారత్లోనే తయారు చేస్తారు. దీనివల్ల అత్యాధునిక ఫైటర్ టెక్నాలజీ మన దేశానికి బదిలీ అవుతుంది. మేక్ ఇన్ ఇండియా కల సాకారానికి మరో అడుగు ముందుకు పడుతుంది. వాయుసేన అవసరాల దృష్ట్యా సుమారు 18 విమానాలను ఫ్రాన్స్ నేరుగా ఫ్లైఅవే కండిషన్లో అందజేస్తుంది. భారత్ గతంలో లదాఖ్లో వాస్తవాధీన రేఖ వెంబడి కూడా రఫేల్ విమానాలను మోహరించి చైనా కదలికలపై నిఘా పెట్టింది. రఫేల్ యుద్ధ విమానం గగనతలంలోనూ భూతలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించేందుకు మీటియోర్, హ్యామర్ క్షిపణులను ప్రయోగిస్తుంది. రఫేల్ యుద్ధ విమానం RBE-2 యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్ అరే అనే అధునాతన రాడర్ను కలిగి ఉంటుంది. ఇది ఒకేసారి అనేక శత్రు లక్ష్యాలను ట్రాక్ చేయగలదు. ఈ రాడర్ చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు కూడా స్పష్టమైన మ్యాపింగ్ను అందిస్తుంది. అంతేకాకుండా రఫేల్ FSO అనే టార్గెటింగ్ వ్యవస్థ కలిగి ఉంటుంది. ఇది రాడర్ ఉపయోగించకుండానే శత్రు విమానాలను గుర్తించే ఒక అద్భుతమైన వ్యవస్థ. భారత్ వద్ద ఇప్పటికే 36 రఫేల్ యుద్ధ విమానాలున్నాయి. 2024 డిసెంబర్లో రఫేల్ C వేరియంట్ భారత వైమానిక దళంలోకి చేరింది. ఆ తర్వాత 26 నేవల్ వేరియంట్లను భారత్ ఆర్డర్ చేసింది. ఇందులో M వర్షన్ విలువ 63,000 కోట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు కొత్త యుద్ధ విమానాలు అందుబాటులోకి వస్తే భారత్లోని మొత్తం రఫేల్ విమానాల సంఖ్య 176కు పెరుగుతుంది. గత ఏడాది జూన్లో రఫేల్ యుద్ధ విమానాల తయారీలో ప్రముఖ సంస్థ అయిన దసో ఏవియేషన్, భారత్కు చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ మధ్య 4 చారిత్రాత్మక ఉత్పత్తి బదిలీ ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల్లో భాగంగా హైదరాబాద్లో ఒక అత్యాధునిక ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ తయారీ కేంద్రంలో రఫేల్ యుద్ధ విమానానికి సంబంధించిన కీలకమైన నిర్మాణ భాగాలను తయారు చేస్తారు. ఇక్కడి నుంచి మొదటి ఫ్యూజ్లేజ్ విభాగాలు 2028 నాటికి బయటకు వస్తాయని తెలుస్తోంది. DRDO ప్రస్తుతం స్వదేశీ 5వ తరం యుద్ధ విమానాలను అభివృద్ధి చేస్తోంది. వీటిని ట్విన్ ఇంజిన్ డెక్ బేస్డ్ ఫైటర్స్ అని పిలుస్తారు. ఇవి ప్రత్యేకంగా విమాన వాహక నౌకల డెక్ నుంచి పనిచేసేలా రూపొందిస్తున్నారు. వాయుసేన కోసం ఆమ్కా యుద్ధ విమానం ఎలా పనిచేస్తుందో నౌకాదళం కోసం TEDBF అలా పనిచేస్తుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. భారత వైమానిక దళానికి ప్రస్తుతం 29 స్క్వాడ్రన్లు అందుబాటులో ఉన్నాయి.
చైనా, పాకిస్తాన్ల నుంచి పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఫ్రాన్స్తో మెగా డీల్ భారత్కు దోహదపడుతుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. రఫేల్ యుద్ధ విమానం గగనతలంలోనూ భూతలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించేందుకు మీటియోర్, హ్యామర్ క్షిపణులను ప్రయోగిస్తుంది. కేవలం ఇదొక్కటే కాదు, ఎన్నో ప్రత్యేకతలు కలిగిన రఫేల్ యుద్ధ విమానాలను సైన్యం అమ్ముల పొదిలో చేర్చుకునేందుకు ఫ్రాన్స్తో బిగ్ డీల్ కు భారత్ సిద్ధమవుతోంది. ఈ ఒప్పందంతో దేశ అమ్ముల పొదిలో మరిన్ని రఫేల్ యుద్ధ విమానాలు చేరనున్నాయి.